చూస్తున్నాం లడకీ బెహన్ స్కీమ్ పేరులోనే ఉంది అమ్మాయిలకు ఇచ్చే పథకమని. కానీ వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమిటనే సామెతను వీళ్లు ఫాలో అయ్యారు. 14,000 మంది మగవాళ్లు పథకంతో లబ్ధి పొందారు. ప్రతి నెలా 1,500 రూపాయలు సొంతం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఈ జంబలకిడి పంబాలు భారీగానే లబ్ధి పొందారని సెటైర్లు గుప్పమంటున్నాయి. గతేడాది ఆగస్టులో మహారాష్ట్ర సర్కార్ ఈ పథకాన్ని మొదలుపెట్టింది. ఏడాదికి 2.5 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో 21 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1,500 రూపాయలు అందిస్తోంది. 10 నెలల తర్వాత జరిగిన ఆడిట్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 21.44 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, యువకుల ఖాతాల్లో ఆ డబ్బు జమ అయిందని తేలింది. మహిళలకు ఉద్దేశించిన పథకం పురుషుల జేబుల్లోకి ఎలా వెళ్లింది? లబ్ధిదారుల ఎంపికలు అధికార యంత్రాంగం చేతివాటం ప్రదర్శించిందా? మరీ ఇంతలా కక్కుర్తిపడ్డారా? మగవాళ్లు సైతం ఎందుకిలా దుర్మార్గానికి పాల్పడ్డారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, ఏకంగా 1,640 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్టు ఆడిట్ రిపోర్టులో తేటతెల్లమైంది. పథకం నిండా అనర్హులు చేరినట్లు స్పష్టమవుతోంది. అందులో మగవాళ్ల ఖాతాల్లో డబ్బులు పడడం ఒక చిన్న విషయమని, ఇంతకు మించిన అక్రమాలు ఎన్నో ఉన్నాయని తేల్చారు అధికారులు.